వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 9 ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబమే లాభపడింది. సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్య. మార్చి 18న హైదరాబాద్ జేఎన్టీయూ స్నాతకోత్సవం. వర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి వెల్లడి. రామగుండంలో బీదర్మల్ విద్యుత్ విస్తరణకు 20 నుండి నిరసన దీక్ష. బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి వెల్లడి. మూతపడిన ఫార్మా కంపెనీలో పేలిన రసాయనిక డ్రమ్ములు. ఎగిసిపడిన మంటలు భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా 86% ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చలేదని సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ 9 ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం తప్ప ఎవరూ లాభపడలేదని ధ్వజమెత్తారు. మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెడ్ షాప్లను బంద్ చేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా నీరు పారించలేదని ఆరోపించారు. కేంద్రంలో మోడీ తమ మిత్రుడైన అదానీ ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే కృషి చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ వ్యవహారం ప్రపంచ వేదికగా బట్టబయలైన విషయాన్ని దాచిపెట్టడానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ పాదయాత్రకి నా ఆశీస్సులు ఇస్తాను, నేను కూడా నడుస్తాను అని చెప్పిన గద్దరంగ లాంటి వాళ్ళు చేసిన త్యాగాలు ఇవి తప్ప నువ్వేమైనా చేశావా? ఈరోజు వారందరి కృషి వల్ల వంగి వంగి నీ బాధ్యతరాని నడిచేటువంటి ప్రజలు లేచి నిటారుగా నిలబడి వస్తా ఉంటే ఇంకా బాగా బతుకొచ్చని తెలంగాణ కోసం పోరాటం చేస్తే కేసులే, మాట్లాడితే కేసులే, అరెస్టులే, ఇంకా ఎక్కువ మాట్లాడితే రకరకాలైనటువంటి ఇబ్బందులు. అందుకే ఈ రాష్ట్రంలో ప్రశ్నించడమే ఆగిపోయింది. పీపుల్స్ మార్చ్ అని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజా ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ చేయించి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మందికి బంగారు పట్టాలు అందించే స్నాతకోత్సవం ఈ నెల 18న హైదరాబాద్ జేఎన్టీయూలో జరగనుందని వర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. మొత్తం 92,005 మందికి యూజీ, పీజీ ధృవపత్రాలను అందిస్తున్నట్లు వివరించారు. వీరిలో రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ పద్మవిభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని అన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. The 11th convocation, the total number of the UG, PG and PhD degree holders will be 92,005 and 46 gold medals are being awarded, out of which 14 are from the university colleges, 10 are from the affiliated colleges and 22 are endowment gold medals for the academic year 2021 and 24. The details are as follows. BTech 78,166 and B Pharmacy 5,998
MBA 2062, MCA 140, MTech 2134, MCA 90, MSc 90. BTech CCC is 61, PhD 149, PG Diploma 1, MS Studies 15, MSIT 64, MS 1, M Pharmacy 829, MOU courses 350, Bachelor of Multimedia 104, Pharma D PB 103, BTech IDP UG 171, MTech IDP PG 111, Pharma D 1189, and MTech PT PG 54, MBA IDP PG 61, BTech ID DMP undergraduate program 34, MTech ID DMP PG 34, BTech IIT DMP UG 42, MTech IIT DMP PG 40, BTech 1. The total amount will be total number of degrees which we are going to award this in the conference is 92,005. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీదర్మల్ విద్యుత్ విస్తరణ నూతన ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ నెల 20 నుండి నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి తెలిపారు. రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన దీక్ష కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి వెలుగులు అందించిన రామగుండంను అంధకారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజాప్రతినిధుల అసమర్థత వలన అన్ని వనరులున్న ఈ ప్రాంతంలో ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్లాంటు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి తరలించారని వ్యాఖ్యానించారు. రామగుండంలో ధర్మల విస్తరణ జరిగితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలిగి నిరుద్యోగ సమస్య తీరుతుందని, చుట్టుపక్కల గ్రామాలు సిరి సంపదలతో విరాజిల్లుతాయని అన్నారు. అప్పటి ఏపీఎస్సిటీ ఆధ్వర్యంలో స్థాపించినటువంటి దీపో రోజు ఇవాళ మూసివేత దశకొచ్చింది. అదేవిధంగా 2010 నుంచి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తే 2013లో అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి వారి నాయకత్వంలో ఇక్కడున్నటువంటి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి అంతమంది ప్రజలు చాలా ఏళ్ళుగా కొట్లాడి ఒక 2000 మందిని ఎక్కడికి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి ఈ ప్రాంతానికి 660x2 మెగావాట్ల యూనిట్ను ఈ రామగుండంకు 7,960 కోట్ల ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేయడానికి నిర్ణయమైన సందర్భంలో ఆ రోజు అది ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరూ పోరాటం చేసి త్యాగాలు చేసి ప్రాణాలు ఇడిచిపెట్టి తెచ్చుకున్నటువంటి కోరుకున్న తెలంగాణలో అప్పుడు గెలిచినటువంటి పనికిరాని ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి దాని తర్వాత కూడా ఇప్పటి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు అందరి నిర్లక్ష్యం వల్ల ప్రజలందరం ఏదైతే పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి దీపో రోజు ఎక్స్పాన్షన్ను ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకు తరలిపోయింది. ఆ రోజు ₹2.40 ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని డిపిఆర్ తయారు చేసేది. కానీ ఇక్కడ భూమి ఉంది, జాగా ఉంది, మనకు నీళ్లకు కనెక్షన్లు ఉన్నాయి, బొగ్గు లింకేజ్ ఉన్నది, రైల్వే ట్రాక్ ఉంది, క్వార్టర్స్ ఉన్నాయి, ఆఫీసర్స్ ఉన్నారు, లేబర్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది ఉండంగా కూడా కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుంచి అక్కడికి యాదగిరిగుట్టకు యాదాద్రికి తరలిపోయింది. ఇవాళ జెన్కో ఉంటే ఇవాళ 1000 మంది పర్మనెంట్ ఎంప్లాయీలు ఇక్కడ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ జీడిమెట్ల పారిశ్రామికవాడ ఎస్ఆర్ నాయక్ నగర్లో మూసివేసిన కోవల్లి ఫార్మా కంపెనీలో రసాయనిక డ్రమ్ములు నిల్వ ఉండడంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు ఎగిసిపడడంతో సమీపంలోని మోడీ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న దాదాపు 200 కుటుంబాలు వారు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ గతంలో ఈ పారిశ్రామికవాడలో ఎన్నో దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు చోటు
చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా ఈ జీడిమెట్ల ఏరియా అంటేనే ఇండస్ట్రీ ఏరియా. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అధికారులకి ఎన్నోసార్లు ఇక్కడ స్థానిక నాయకత్వం వహిస్తూ మేము ఎన్నోసార్లు ఈ విషయంలో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. గత లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా చూసుకుంటే ఇక్కడ ఒక వేరే కంపెనీలో బస్ట్ అయిపోయింది, కెమికల్ ప్లాంట్. అది కూడా అక్కడ స్పాట్లో ఇద్దరు చనిపోవడము, మరి ఒకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవడం జరిగింది. ఆ సంఘటన జరిగి ఒక నెల రోజులు కూడా జరగలేదు, మళ్ళా ఇంతలోనే మళ్ళీ ఇంకొక కంపెనీలో ఈ ఫైర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇండస్ట్రీలలో పనిచేస్తూ సామాన్యమైన ప్రజలు ఇక్కడ జీవనోపాధి చేసుకునే ఏరియా కాబట్టి ఇలాంటి చోట్ల ఇలాంటి కెమికల్ ప్లాంట్స్ ఉండొద్దని చెప్పని ఎన్నిసార్లు హెచ్చరించినా ఏదో ఒక రకంగా ఇక్కడ కెమికల్ ప్లాంట్స్ ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలు నివసించే చోట ఇలాంటి ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ ఉండకూడదు. వెంటనే అలాంటి ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచి తరలించాలి. ఇప్పుడు ఏదో భగవంతుడి దయతోటి ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అధికారులకి, ప్రజాప్రతినిధులకి మరియు తెలంగాణ ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది ప్రతి వారంలో 2 సార్లు జరుగుతున్నాయి. అది ఎక్కడో కార్మికులు చనిపోతా ఉన్నారు, అందులో ఒక పనిచేసే కార్మికులు ఎక్కడో బీహార్ నుండి వచ్చిన కార్మికులు చనిపోతున్నారు. వాళ్ళ అడ్రస్లు కూడా తెలియట్లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి సమాచారం కూడా తెలియట్లేదనే కొన్ని సమాచారాలు కూడా మాకు వచ్చినాయి. ఇదన్నీ కాకుండా ఇప్పుడు మా కాలనీకి దగ్గరగా దాదాపు 20,000 మంది నివసిస్తున్న ఒక కాలనీకి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ సంఘటన జరిగిందంటే అధికారులు నిద్రపోతున్నారు. అధికారులు మామూలు తీసుకొని నిద్రపోతున్నారు. ప్రజల సంక్షేమం గాలికి వదిలేసిండ్రు. ఈరోజు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రతిసారి కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా వాళ్ళు కానీ, మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కానీ, మరి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీలన్నీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇండస్ట్రియల్ మున్సిపల్ అనేది దూరంగా, సిటీకి దూరంగానే ఏర్పాటు చేశారు. మరి దానికి కూడా కొన్ని నియమాలు, నిబంధనలు వర్తించేటట్టు పర్మిషన్లు ఇచ్చేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పర్మిషన్ దొరికేది. ఈ రోజు చూస్తే ఒక అప్లికేషన్ పడేస్తే పర్మిషన్లు వచ్చేస్తున్నాయి కంపెనీలకి. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఏం తయారు చేయకూడదు, ప్రజలు నివసిస్తున్న మరి ఏరియాలో మరి ఇలాంటి కెమికల్ ఉండడానికి కూడా వీల్లేదు. మరి ఎందుకు ఇవన్నీ ఇండస్ట్రియల్ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం నిద్రపోతున్నారా? మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నట్టు మరి ఈ రోజు కవిత గారిని కాపాడుకోవడానికి ఉన్న మినిస్టర్లు ఢిల్లీలో 5గురు, మరి ఆ రోజు నిన్నగాక మొన్న కూడా అందరూ ఢిల్లీలో ఉండడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పురుషోత్తపట్టణంలోని బాలూరు ట్రైబల్ పాఠశాలను డిప్యూటీ కలెక్టర్ వసంత్ తనిఖీ చేశారు. పాఠశాల బిల్డింగ్, టాయిలెట్స్, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయమ్మ సంవత్సరం నుండి జీతం అందక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వార్డెన్, రెవెన్యూ అధికారి విడుదల నాయుడు, కావూరి విఆర్ఓ భాషా తదితరులు పాల్గొన్నారు. మరి ఎందుకని దీన్ని పక్కన పెట్టారు? ఒక సెకండ్, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ట్యాంక్ ఫిల్ అవ్వాలంటే ట్యాంకులో
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట మండలం రాజాపేట సచివాలయాన్ని డిప్యూటీ కలెక్టర్ వసంత్ తనిఖీ చేశారు. గ్రామోదయం కార్యక్రమంలో భాగంగా ఆయన తనిఖీ జరిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఆర్ఐ జిల్లాని, సర్పంచ్, వాలంటీర్స్ పాల్గొన్నారు. గ్రామాల్లో మంజూరైన పనులు సర్పంచ్కి తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు చేయడం ఏంటని హన్మకొండ జిల్లా దామోర మండలం దామోర సర్పంచ్ గురిజాల శ్రీరామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశాల తీర్మానాలు ఎంతవరకు అమలు చేశారు? గత సమావేశానికి ఇప్పటికీ శాఖల వారీగా జరిగిన పురోగతి చెప్పకుండా సమావేశాన్ని నిర్వహించడం ఏమిటని ఎంపీపీ కాగితాల శంకర్ను ప్రశ్నించారు. మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీపీ సమాధానం చెప్పాల్సి ఉండగా సహచార సభ్యులు సమాధానం చెప్పడం సరైన విధానం కాదని అన్నారు. దామెర పంచాయతీ భవనం నిర్మాణం కోసం ఇప్పటికీ 2 సార్లు శంకుస్థాపన చేశారని అన్నారు. 3 ప్రదేశాల వద్ద నిర్మాణానికి స్థలం చూశారని, ప్రభుత్వ పాఠశాల స్థలంలో కట్టడానికి అఖిలపక్ష తీర్మానం చేసినా ఎవరు అడ్డుకుంటున్నారో తెలపాలని ప్రశ్నించారు. అన్ని డిపార్ట్మెంట్ లో సమస్యలు ఉన్నాయి. ఎవరు ఏ డిపార్ట్మెంట్ సమస్యలు సాల్వ్ చేస్తాం చెప్తారు అందరు, కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయకండి దయచేసి. లాస్ట్ ఇయర్ అది మేము చేస్తామని చెప్పుదామన్నా నీకే ఇంత పడ్డది మైక్ మాట్లాడు. నువ్వు 10 సంవత్సరాలు తీర్మానాలు ఇచ్చే ఇదివరకు కూడా వరకు కంప్లీట్ చేయలేదు. చెప్పు. దయచేసి ₹1,00,00,000 ఇస్తే ఎమ్మెల్యే గారు మా ముందే 10 సార్లు ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఏమంటాడు సార్, ఏదో ఒక మంగా చెప్తాడు, ₹1,00,00,000 మీద ఏఈ గారు ఉన్నారు, అక్కడ ఏఈ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, గ్రామ పంచాయతీ బిల్లు మీకు మొత్తం అబద్ధాలు నువ్వే. అసలు నువ్వు శాంక్షన్ చేయకపోతే ఇవ్వకపోతే ఇదే సభలో భంగి ముక్కు రావాలి. లేకపోతే రా నువ్వు చూపెట్టు, ప్రొసీడింగ్ చూపెట్టు, నీ చేయడం చూపెట్టు, బిల్డింగ్ నాకు ఇస్తే కట్టనాడు చూపెట్టు. నీకు డబ్బు ధైర్యం ఉండదు. ఉట్టిగా బాగా చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, దొంగతనం మొత్తం అడిగేస్తున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ రాగా అడిగేస్తాను. మీరు ఇలా మాట్లాడతావు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్ కాలనీ పరిధిలో ఈ నెల 21న నూకాంబిక అమ్మవారి అమావాస్య జాతర పెద్ద ఎత్తున జరుగుతోందని జాతర కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు తెలిపారు. మాలధారణ భక్తులు జాతర కమిటీ సభ్యులతో కలిసి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చలువ పందిరి వద్దకు పసుపు కుంకుమ సారెతో తోడ్కొని వచ్చి ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మాలధారణ మహిళలు భక్తులు భక్తి శ్రద్ధలతో గాజుల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జాతర నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి అమ్మవారి ఉపవాస భక్తుల శూలాలు ఘటాలు ధరించి పురజనుల బోనాలతో ఆలయం వరకు అమ్మవారి ఉత్సవం జరుగుతోందని తెలిపారు. అనంతరం అగ్నిగుండ మహోత్సవం జరుగుతుందని వివరించారు. కలశానికి
पस्पुकुङ्कुमैतन्नि पुत्रोद्भवस्य नामगोत्रोद्भवस्य रामहवनस्य मूकरक्कन्नाम्नि चैतन्य प्राप्तेन सकल दोष निवारण अर्थेन सकल पाप विमोचन अर्थेन मम जन्म नक्षत्र पूर्वक नाम नक्षत्र पूर्वक जन्म ग्रह पूर्वक जन्म नक्षत्र पूर्वक नाम नक्षत्र पूर्वक जन्म ग्रह पूर्वक जन्मांतर आजन्मांतर पाप विमोचन अर्थेन त्रिशक्ति देवता रूपमुनिंदिना मनसमुख मंदिरम करुण कदले करुण सुदलै जलदुलै పొంగారగా కరుణ కదలే కరుణ సుదలై జలదులై పొంగారగా ఎల్ల జగముల కన్న కడుపే అమ్మ ప్రేమనులాలగా నీదు రూపము నిండిన మనసంలోక మందిరం నీవు సంగిన జీవనం నీ సేవకే కంకితం నీదు రూపము నిండిన జాలితో మమ్మేలు కొమ్మని చిన్ని తనయుని కోరగా జాలితో మమ్మేలు కొమ్మని చిన్ని తనయుని కోరగా పొంగి పొరలే క్షీరధారా పొంగి పొరలే క్షీరధారా నీ సేవకే నీ కంకితం నీదు రూపము నిండిన మనసం ఒక మందిరం నీవు సంగిన జీవితం నీ సేవకే ब्रह्मात्मदाच्युते नमः ओम जातवेदसे सुनभोम पातिमानि जाति दुर्गानि विश्वाभूतं ददातु मे देवी फले शिवहं प्रपद्ये सुतै सिद्धरसे नमः अध्यत्वं वरायनो नभ्यो ब्रह्म याधा आस्पदं देवता ब्रह्मात्मदा आस्पदाच्युते यद्धेनं ततो उत्पदं देवते ब्रह्मात्मदाच्युते नमः हिरण्यवर्णां वर्णीं सुवर्णरसस्रजां चन्द्रामिर्महीं लक्ष्मीं ममावः तामो लक्ष्मीं मनपगामिनीं यस्यामिर्महीं देहङ्गामस्यं पुरुषाणौ अशोभूर्वामृतमध्यामस्ति नादप्रभा అయ్యగారు చెప్తారు. రేపు ఆ పూజా సామాగ్రి కూడా ఏ తెచ్చుకోండి. మీకు అందరికి కూడా కమిటీ తరఫున గుడి తరఫున కూడా మేము పసుపు కొమ్ములు ఇవ్వడం జరుగుతుంది. మనిషికి ఒక 108 సహస్రనామాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క పసుపు కొమ్ముతో పూజ చేస్తాము. అయ్యగారు ఇప్పుడు అక్కడ ఎలా చేయించారో భక్తులతో అందరూ కూడా చేస్తాము. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ కూడా ఒకటే. గుడి కమిటీ తరఫున కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు మీరు అందరూ సమంగా పాటించాలి. మాలాధారణ భక్తులకి మీకు చేతులు జోడించి మొక్కుతాము. అసలు ఇక్కడ మీరు అమ్మవారి స్వరూపం, అమ్మ అన్ని మాటలు వింటారు అనుకుంటుంది. మరి కొడుకుగా ఒక భక్తుడిగా చెప్తున్న మాటలు కూడా మీరు అందరూ కూడా మాలాధారంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు అమ్మ స్వరూపులు కనుక మీరు దాన్ని పాటించాలి. అది మీకు మంచిది, మాకు మంచిది. మాకు మరింత మీ ద్వారా ఆశీస్సులు జరిగితే అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటాం. రేపటి నుంచి ఒక 3 రోజులు ముందు నుంచి ఆదివారం, సోమవారం, మంగళవారం మీరు గుడికాడికి వచ్చి మొత్తం అగ్నిగుండం దగ్గర అల్లుకు చల్లడం కార్యక్రమం మీదే. అక్కడ అగ్నిగుండం ఏదైతే ఉందో అయ్యగారు చెప్పినటువంటి విధంగా అగ్నిగుండం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పొడుగు ఎడల్పు దాని ప్రకారంగా అక్కడ మొత్తం అలుగు తల్లి మనం ముగ్గులు పోసి చేస్తే మీరు అగ్నిగుండం తొక్కే. అమ్మవారి జాతర నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారికి గాజులతోటి పూజా కార్యక్రమం నిర్వహించడం అయింది మహిళా భక్తులతోటి. రేపు పసుపు కొమ్మలతో పూజా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాలని పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము.
ఈరోజు చాలా పండితులు వేద పండితుల మంత్రోచ్చాల నడుమ ఈ గాజుల పూజ నిర్వహించడం జరిగింది. గాజులు అమ్మవారి యొక్క సౌభాగ్యానికి ప్రతీక గనక ప్రతి మహిళా భక్తుల చేత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పసుపు కుంకుమ పూజ అయిన తర్వాత సోమవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి 3 రకాల పూలతోటి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. మంగళవారం నాడు జాతర సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రాంగణం లోపల అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, చండీ హోమం, సాయంత్రం ఘటాల ఊరేగింపు, అమ్మవారి తిరువీధి ఉత్సవంలో పాల్గొని 5:30 ప్రాంతం లోపల అమ్మవారి యొక్క శుభముహూర్తం లోపల అగ్నిగుండ ప్రవేశ ఉత్సవం జరుగుతూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉప్పల్పహార్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుగుణమ్మ, నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ రామస్వామి, పార్టీ నాయకులు లాలు యాదవ్, శ్రీనివాసరెడ్డి, గణేష్, సిహెచ్ఓ సుధాకర్, సూపర్వైజర్ రోజమ్మ, ఎమ్మెల్హెచ్పి శృతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బోర్బండా సైట్ 3లో ఉన్న డీసెంట్ కాన్సెప్ట్ స్కూల్లో 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు వివిధ రకాల ఆటలు పాటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసింది. సందర్భంగా స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్సీ కాలేజీ లెక్చరర్ ప్రియా, వంశీ స్కూల్ ప్రిన్సిపల్ షహనాజ్ బేగం హాజరయ్యారు. టీచర్ లావణ్య, మౌనిక, రేవతి, సుష్మా, హుస్నా పాల్గొన్నారు. Teachers, dedication is awesome. Finally, our annual day become rocks. Thank you. Very thank you, come here, teacher. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 9 ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబమే లాభపడింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్య. మార్చి 18న హైదరాబాద్ జేఎన్టీయూ స్నాతకోత్సవం. వర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి వెల్లడి. రామగుండంలో బీదర్మల్ విద్యుత్ విస్తరణకు 20 నుండి నిరసన దీక్ష. బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి వెల్లడి. మూతపడిన ఫార్మా కంపెనీలో పేలిన రసాయనిక డ్రమ్ములు. ఎగిసిపడిన మంటలు, భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.